ఈరోజు మనం ఒక ప్రధానమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అది భయం, ఫియర్. ఫియర్ ఉన్నప్పుడు ఏదైనా మనం కొత్తగా ఏదైనా మొదలుపెట్టినప్పుడు అది ఒక అసైన్మెంట్ కావచ్చు, ఒక రెస్పాన్సిబిలిటీ కావచ్చు, ఒక హెల్త్ హీలింగ్ ప్రాసెస్ అయి ఉండొచ్చు. లేదంటే మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో అని కూడా కావచ్చు. మరి మన టార్గెట్ మనం రీచ్ అయ్యేటప్పుడు మనం చేరుకోవడానికి వెళ్ళే ప్రక్రియలో ఈ భయం అనేది ప్రధానంగా మనల్ని కృంగదీస్తూ ఉంటుంది. సో ఈ భయం మన ఆపర్చునిటీస్ని తగ్గించి వేస్తుంది, మనల్ని క్షీణించిపోయేలా చేస్తుంటుంది. కానీ దేవుడు ఒక చక్కని మాట మనకి ఇచ్చి ఉన్నాడు. అది 2వ తిమోతి పత్రిక 1:7. మీకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన, అంటే సెల్ఫ్ డిసిప్లైన్ కలిగిన ఆత్మనే ఇచ్చున్నాను కానీ పిరికితనమైన ఆత్మను కాదు అని. మరి మనకి భయము అసలు లేదు. మనం అనుకుంటాం, భయపడతాం, కానీ మనకి శక్తివంతమైన ఆత్మని ఇచ్చినాడని దేవుడు అనేది మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మనం దీన్ని గుర్తు చేసుకుందాం. దేవుడు మనకి ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలని చెప్తున్నాడు. మరి అటువంటి విశ్వాసం కలిగి, శక్తివంతమైన ఆత్మ కలిగి మనం ముందుకెళ్దాం. మన గోల్స్, మన అచీవ్మెంట్స్ అన్నీ కూడా సాధించడానికి ఈ భయం అనేది ఏమాత్రం మనల్ని అడ్డగించదు అని మనం తెలుసుకుందాం. ఈ ముందుండే మన జర్నీలో మొత్తం జర్నీ మనకు ఎలా ఉంటుందో తెలియక్కర్లేదు. జస్ట్ ట్రస్ట్ ఇన్ లార్డ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ పవర్ టు us and God is with us. Trust in today's and move forward. God bless you all.